హాయ్ గైస్, వెల్కమ్ టు మూవ్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ మూవీ సినిమా అయితే చూసినా సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఈ రివ్యూలు అయితే చూసేద్దాం. 90s బైప్ చూసిన ఎవరికైనా సరే మౌలి అంటే ఒక ఐడియా వస్తుంది. అలాగే సోషల్ మీడియాలో చాలా వీడియోలు చేసి మనోడైతే వైరల్ అయ్యాడు. ఇప్పుడు మౌలి హీరోగా చేసిన సినిమా అయితే లిటిల్ హార్ట్స్ రిలీజ్ అయిపోయింది. అసలు ఈ సినిమా ఎలా ఉందంటే ముందుగా కథ కోసం మాట్లాడుకుంటాం. పేరెంట్స్కి నచ్చిన చదువులు చదవలేక, తనకు నచ్చిన చదువులు కూడా చదువుకోలేక, ఆ రెండింటికి మధ్యలో నలిగిపోతున్న ఇద్దరు యువతి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ లవ్లో పడితే ఎలా ఉంటుంది, అది కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న ఒక కోచింగ్ సెంటర్లో అనేది ఈ సినిమా. అసలు వీళ్ళిద్దరూ చివరికి కలిసేరా లేదా అనేది చాలా సింపుల్ పాయింట్నే. బట్ అయితే మనం కొత్తగా చెప్దామని ట్రై అయితే ఏమీ చేయలేదు. బట్ ఏంటంటే సినిమా మొత్తం చాలా ఫన్గా అయితే సాగిపోయే విధంగా అయితే దర్శకుడు అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో పాజిటివ్స్ కోసం మాట్లాడుకుంటే కామెడీ టైమింగ్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మౌలి అయితే చాలా బాగా చేశాడు. అలాగే మౌలితో పాటు జయ అనే ఒక కుర్రాడు ఉప్పెన సినిమాలో చేశాడు. తను కూడా చాలా చాలా బాగా కామెడీ అయితే పండించాడు. కామెడీ ఒకటి సినిమాకి బిగ్గెస్ట్ పాజిటివ్ అండ్ అసెట్ అని చెప్పుకోవచ్చు. సాంగ్స్ కూడా ఒకటి రెండు పర్లేదు, సినిమాకి తగ్గట్టు బాగానే పెళ్ళాయి. ఇవైతే మంచి ప్లస్ కింద చెప్పుకోవచ్చు ఈ సినిమాలో. అలాగే ఈ సినిమాలో ఇంకొక పాజిటివ్ ఏదైనా ఉందంటే రాజీవ్ కనకాల అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజీవ్ కనకాల కూడా హీరో తండ్రి పాత్రలు అయితే చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరి మధ్యన వచ్చే కాంపిటీషన్స్ కూడా ఎదిరిపోయాయి. చాలా వరకు మనకు రిలేటెడ్గా అనిపిస్తుంది. మొత్తం మీద ఫస్ట్ హాఫ్ అయితే ఎరగదీశారు. సెకండ్ హాఫ్లో కొంచెం అక్కడక్కడ లాగ్ అనిపించిన సినిమా మాత్రం చాలా బాగానే అనిపిస్తుంది. మెయిన్ పాజిటివ్ వచ్చేసరికి కామెడీ అనే ఒక్క అసెట్ని తీసుకుని ఈ సినిమా మొత్తాన్ని అయితే డిజైన్ చేసుకున్నారు. పర్లేదు, దాంట్లో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇక నెగిటివ్స్ కోసం మాట్లాడుకుంటే ఆల్రెడీ ఇలాంటివి మనం ఎక్కడో చూసిన విధంగానే అనిపిస్తాయి, సేమ్ కామెడీ కానీ ఇవన్నీ. బట్ మనం కడుపుబ్బ అయితే నవ్వుకుంటాము. ఈ సినిమాలో మైనస్ ఏంటంటే చెప్పుకోదగ్గ పాటలు కూడా ఏమీ లేవు రిజిస్టర్ అయినట్టు. బట్ వచ్చిన పాటలు అయితే మాత్రం మన సాటిస్ఫాక్షన్గానే అనిపిస్తాయి. అక్కడక్కడ చిన్న చిన్న ల్యాగ్స్ అయితే ఉంటాయి. అవి మాత్రం ఈ సినిమాకి మైనస్. పెద్ద మైనస్ అయితే ఏమీ అనిపించలేదు. మెయిన్గా కామెడీని నమ్ముకొని వచ్చిన ఈ సినిమా అయితే డైరెక్టర్కి తన ప్రతిభను ఓన్లీ కామెడీ మీద మాత్రమే చూపించే విధంగా ఇక్కడ ఛాన్స్ అయితే వచ్చింది. కానీ అన్ని ఎమోషన్స్ని అయితే ఇతను రాబట్టలేకపోయాడు, మనకు చూపించడానికి ఛాన్స్ కూడా దొరకలేదు. బట్ ఇతను ఎంచుకున్న ఈ కామెడీ థీమ్ ఏదైతే ఉందో అదైతే మాత్రం మనకి 2 గంటల పాటు కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ కోసం మాట్లాడుకుంటే మౌలి అయితే ఇరక్కొట్టేశాడు. ఆ తర్వాత హీరోయిన్గా చేసిన శివాని నాగారావు తను కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేసింది. నెక్స్ట్ రాజీవ్ కనకాల కూడా ఇరక్కొట్టేశారు. సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది జై అయితే ఎంత బాగా కామెడీ పండించాడు ఈ సినిమాలో. అతను చేసిన కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్. ఈ సినిమాకి మెయిన్ అసెట్గా నిలిచాడు జై అని చెప్పుకోవచ్చు. ఈ వీకెండ్ కంపల్సరీ థియేటర్లు అయితే మిస్ అవ్వకుండా ఈ సినిమా అయితే చూసండి. మంచి ఫన్ అయితే ఉంటుంది ఈ సినిమాలో. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.